అందరికీ నమస్కారం. నేను దీపిక వాళ్ళ అత్తమ్మను. ఒక చెంచాడు మెంతులు, ఒక చెంచాడు జీలకర్ర, ఒక చెంచాడు ఆవాలు అవి వేయించాలి. వేయించి పక్కకు తీసుకోవాలి. పక్కకు తీసుకొని అవి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టి ఒక కిలో టమాటాలకు పావు కిలో నూనె వేయాలి, ఆయిల్ వేయాలి. అందులో మనం ఇప్పుడు సగం వేసి ఇది మగ్గియాలి. మగ్గించి 2-3 సార్లు కలిపి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టాలి. మూత పెట్టి మగ్గుతుంది. మగ్గిన తర్వాత మళ్ళీ దీంట్లోకి 1 గ్రాము చింతపండు తీసుకోవాలి, నార లేకుండా తీసుకొని దాంట్లో నీళ్ళ పదన లేకుండా ఈ మిక్సీలనే ఈ ఆవాలు పట్టిన మిక్సీలనే ఇది చింతపండు కూడా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టి కారం ఒక 3 స్పూన్లు కారం వేయాలి. మాది బాగా కారం ఉంది కాబట్టి నేను 3 స్పూన్లు వేసిన. కారం లేకపోతే 4 స్పూన్లు వేసుకోవచ్చు. 1 స్పూన్ సగం 2 స్పూన్లు ఇది వేసిన, ఉప్పు వేసిన. వేసి కలిపి మళ్ళీ తర్వాత ఇది టమాటా మగ్గిన తర్వాత ఇవి మళ్ళీ పోపు చేయాలి. మళ్ళీ కొంచెం జీలకర్ర, మళ్ళీ ఆవాలు, కొంచెం పసుపు, ఈ ఎండుమిర్చీలు, కళ్యామాకు అవన్నీ వేసి మళ్ళీ పోపు చేసి ఇలా ఈ దాంట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటా రసము చల్లారినాక ఈ నూనె ఇది అందులో పోపు కుమ్మరియాలి. కుమ్మరించి కలిపి పెట్టి జాడీలకు ఒక దాంట్లోకి ఎత్తి పెట్టుకోవాలి. మా కోడలు ఛానల్కి లైక్ కొట్టండి. డూ సబ్స్క్రైబ్ ఆల్సో. ఇది టమాటా నిలువ పచ్చడి అనమాట. మా అత్తమ్మ అనేది వాయిస్ ఓవర్ ఇచ్చింది ఫస్ట్ టైం. వాయిస్ అనేది మా అత్తమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ పచ్చడిని మనం అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు, ప్లస్ చపాతీలు కూడా తినొచ్చు. నేను టేస్ట్ చేశాను, మీరు టేస్ట్ చేయండి.